హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్లైట్ టికెట్స్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇదే మన కర్నూలులో ఎయిర్ బస్ రెస్టారెంట్ అనమాట. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్. 50 రూపీస్ మనం చేసిన బిల్లో కట్ చేస్తారనమాట. సో ఇలా గార్డెన్ ఏరియా, ప్లాంట్స్ మొత్తం అంతా బాగుంది. నేను కింద కూడా ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కేసి మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఫ్లైట్ దగ్గరికైతే వెళ్ళేసిన. నేను నిజమైన ఫ్లైట్ని డైరెక్ట్గా ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. పై ఫ్లైట్ పక్కనే ఇలా మళ్ళీ సపరేట్గా డైనింగ్ ఏరియా ఉందన్నమాట. అంటే ఫస్ట్లో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లైట్లో మొత్తం సరిపోరని చెప్పేసి ఇట్లా పైన కూడా పెట్టినారు, టెర్రస్ లాగా డైనింగ్ ఏరియా. అండ్ కింద కూడా ఉంది. చూసారు కదా ఫ్లైట్ ఎంత పెద్ద ఉందో. ఇలా ఇంకా మనం టికెట్స్ తీసుకుంటాం కదా, ఫస్ట్ ఎంట్రీలో 100 రూపీస్ ఇచ్చి ఈచ్ పర్సన్కి ఒక టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అది అక్కడ ఒక పర్సన్ ఉంటారు, తనకు చూపిస్తే మనం వెళ్ళి కూర్చొని మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేను వెళ్ళినప్పుడు అయితే అస్సలు క్రౌడ్ లేదు. చెప్పాలంటే ఫ్లైట్ అంతా ఖాళీ ఉంది, ఎవరు లేరు. నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇది చట్పట్ చికెన్ అండ్ పరోటా అనమాట. నాకు రైస్ ఐటమ్స్ తినడం బోర్ కొట్టేసింది, అందుకే అతన్ని అడిగింటే చట్పట్ చికెన్ బాగుంటుందన్నారు. నిజంగానే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నా ఐటమ్స్ వచ్చేసి చట్పట్ చికెన్కి 4 పరోటాకి 508 రూపీస్ అయింది. మన టికెట్స్లో 50-50 కట్ చేసిన తర్వాతనే. అండ్ ఇది వచ్చేసి మెనూ అనమాట. చైనీస్ ఐటమ్స్ అన్నీ, వేరే అదర్ కంట్రీస్ ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఇది చూడండి విండో నుంచి వ్యూ ఎలా ఉందో. ఈ రెస్టారెంట్ వచ్చేసి కేవి సుబ్బారెడ్డి కాలేజ్ పక్కనే ఉందన్నమాట. ఇంకా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది, జంపింగ్ది అలాంటిది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. వచ్చేసి 12కి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు వెళ్ళొచ్చారా? వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.